హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఉద్యోగులకి సంబంధించి శాలరీ నుంచి కూడా 17,500 రూపాయల వరకు కూడా ఆదా అయితే చేసుకునే వీలైతే కేంద్రం కల్పించిందండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఆర్థిక బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి నిర్మలా సీతారామన్ గారు. అదేవిధంగా దీంట్లో ఉద్యోగులకి సంబంధించి భారీ ఊరట లభించే అంశాలను అయితే పొందుపరచడం జరిగింది. ఆ వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా 3 లక్షల లోపు అయితే ఎలాంటి పన్ను అయితే ఉండదండి. 3 నుంచి 7 లక్షల లోపు అయితే 5% పన్ను అయితే ఉంటుంది. అయితే ముందుకి ఇప్పటికి 5,000 ఆదా అయితే ఉంది. ముందు 20,000 ఉండేది, ఇప్పుడు 15,000కి అయితే తగ్గించడం జరిగింది. 7 నుంచి 10 లక్షల లోపు కూడా 10% అయితే పన్ను ఉంటుంది. దీంట్లో కూడా ఎలాంటి మార్పు అయితే చేయలేదు. 30,000 అయితే ట్యాక్స్ అయితే ఉంటుంది. 10 నుంచి 12 లక్షల లోపు వారికి 15% పన్ను అయితే ఉంటుంది. అంటే దీనిని 30,000 వరకు కూడా ఉంటుంది. 9 నుంచి 12 లక్షల వరకు 15%, 45,000 వరకు ఉంది. అయితే దీంట్లో కూడా 15%, 15,000 రూపాయలు అయితే డిఫరెన్స్ అయితే ఉంది. 12 నుంచి 15 లక్షల వరకు 20% అండి. ట్యాక్స్ అయితే 60,000. అదేవిధంగా 12 నుంచి 15 లక్షల వారికి ఓల్డ్ స్లాబ్ అయితే 20%, 60,000 అయితే దీంట్లో కూడా ఎలాంటి మార్పు చేయలేదు. ఇక 15 లక్షలకు పైన ఉంటే 30%, 1,50,000 పాత అంటే ఓల్డ్ స్లాబ్స్ అయితే 15 లక్షలు అండి, 30%, 1,50,000 అయితే ఉంది. దీంట్లో కూడా ఎలాంటి మార్పు చేయలేదు. టోటల్గా అయితే 2,90,000 అయితే అవుతుందండి. వీటిలో 3 లక్షల వరకు కూడా ట్యాక్స్ అయితే పడుతుంది. అంటే దీంట్లో మునుపటికి ఇప్పటికీ 10,000 రూపాయలు అయితే తగ్గించడం జరిగిందండి కేంద్రం. అయితే స్టాండర్డ్ డిడక్షన్ 30% అయితే ఉంది. 75,000 ముఖ్యంగా ఏపీ 75,000 అయితే ఉంది. దీనిని 50,000కు తగ్గించడం జరిగింది. కాబట్టి 7,500 రూపాయల వరకు కూడా ఆదా అయితే అవుతుంది. టోటల్గా అయితే 17,500 రూపాయలు అయితే ఉద్యోగులకి శాలరీ నుంచి కూడా ఆదా చేసుకునే అవకాశం అయితే లభించిందండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.